తెలియజేస్తూ ఈరోజు 1976-77 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి పూర్వ వైద్యుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన వెంకటరెడ్డి గారు, రాజగౌడ్ గారు, అలాగే రవి అశోక్, వీళ్ళు నన్ను నిన్న కలిసి పిలవగానే ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో మనం 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక ఫేస్ ఒకలా ఉండేది. ఇప్పుడు ఒక 40 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి మొదటిసారి పెట్టుకుంటే ఎవరిని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అందుకే మీకున్నటువంటి హావభావాలు ఒకరినొకరు చాలామంది పేరు తెలియకుండా ముఖం చూచాయిగా తెలిసి ఉంటుంది, లేకపోతే పేరు తెలిసి ఉంటే ముఖం పూర్తిగా గుర్తుపట్టలేనంత విధంగా మారిపోయి, అంటే అదొక నిజమైన ఆనందం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని మనం ఎప్పుడైతే 10వ తరగతి వరకు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ స్నేహం అనేది జీవితాంతం మనకు గుర్తుండిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారు, డి సత్యనారాయణ గారు గురువర్యులు, అదేవిధంగా దుర్గయ్య సారు, రమేష్ రెడ్డి సార్లకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా సోదరులు ప్రియ మిత్రులు అందరూ నన్ను మానుకోట నియోజకవర్గంలో మనకు ఒక సౌమ్యుడు మంచి వ్యక్తి చదువుకున్న నాయకుడు కావాలని చెప్పేసి మీరందరూ ఏకతాటికి వచ్చేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మన జెడ్పిహెచ్ఎస్ కంకర్గూడ్ స్కూల్లో కూడా నేను ఒక 5-6 నెలలు చదివిన. నేను చిన్నప్పుడు పర్వతగిరి గ్రామంలో మా తండ నుండి మా గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉండేది, 2-2.5 కిలోమీటర్లు. రోజు పొద్దున పోయి చదువుకొని సాయంత్రం వచ్చేది. అక్కడ స్కూల్కి వెళ్తూ ఉంటే మా మల్లయ్య సార్ ఎప్పుడు చూడు నన్ను తిడతా ఉండేవాడు, కొడుతూ ఉండేవాడు. ఎందుకంటే నేను సరిగా చదివేవాడిని కాదు. ఏంది పిల్లడు ఇట్లా చదువుతున్నాడు, అసలు చదవట్లేదు అని చెప్పేసి బాగా తిట్టేది. ఒకరోజు ఏం చేసిండు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లు పెట్టించిండు అనమాట, నువ్వు ఏదైనా చదవరా అని చెప్పేసి. డబ్బుతో కూడుకున్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలకు ఇంత పెద్ద ప్రోగ్రాం మీరు మమ్మల్ని గురువులను మర్చిపోకుండా, మీకు విద్య నేర్పినటువంటి గురువులను మర్చిపోకుండా మీరు మమ్మల్ని సన్మానించారు. దానికి మేము ధన్యులం, దానికి మేము ఎంతో గర్విస్తున్నాము. మేము ధన్యులం. మాకు కావాల్సింది అదే. ఉపాధ్యాయుడు పోతూ ఉంటే, దారెమ్మడి పోతూ ఉంటే నమస్కారం సార్ అంటారు విద్యార్థి. అంటే చిడవన్ అంటారు, సార్ ఏమంటారు, సిడవన్ అంటారు. సిడవన్ అంటే అలవాటు, అంతేగాని డబ్బు ఆశ గురించి కానీ ఇంకేమైనా ఆశ గురించి కానీ మిమ్మల్ని అడగరు. మాకు కావలసింది మర్యాద. అదే మేము మా విద్యార్థి. తర్వాత ఇందులో మీ విద్యార్థులందరూ విద్యార్థినులు కూడా ఉన్నారు. ఆ సుందరమ్మ గారి బిడ్డ, పద్మనాభ స్వామి గారి బిడ్డ, వీరందరూ కూడా రమగారు, వీరందరూ కూడా మాకు సుపరిచితులే. వీరందరూ కూడా కంకపూడ హై స్కూల్లో మాకు చదువుకున్నటువంటి వాళ్ళే. అయితే మీరు చిన్నప్పుడు మాకు ఏదో ఎన్నో చిలిపి పనులు చేశారు. చిలిపి పనులు, ఎన్నో మిర్చి పనులు చేసినా కూడా మాకు కోపం అంటూ లేదు. ఎందుకంటే ఒక 2 ఉదాహరణలు చెప్తారు. మిర్చి, ఒక విద్యార్థి 10th ఫెయిల్ అయ్యాడు కంకపూడ హై స్కూల్. కంకపూడ హై స్కూల్లో 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ అబ్బాయి మెమో తీసుకోవడానికి మన ఎగ్జామినేషన్ సెక్రటరీ సత్యనారాయణ గారు ఉన్నారు. అప్పుడు ఆ సత్యనారాయణ గారు ఆ సర్టిఫికెట్, ఫెయిల్ అయినటువంటి సర్టిఫికెట్ను ఇచ్చాడు ఆ బాబు. ఆ బాబు తీసుకొని బయటికి చిలిపిగా ఆ సర్టిఫికెట్ను, ఆ మెమోరండంను చిప్పేసి ముక్కలు చేసి ఇట్లా ఎగిరేసి డాన్సులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది చిలిపి పని కాకపోతే మరి ఇక నాకు